కేఎస్పీ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఉదంతం. సో వెంటనే పోలీసులు కూడా రౌడీ షీటర్ రియాజ్ని పట్టుకున్నారు. సో ఆయన కూడా తుపాకీని లాగి తీసుకుంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసినారు. ఎట్లా చూసారు ఈ ఘటనని? ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, కొన్ని బేసిక్స్ పాటించి పోలీసులు అరెస్టులు ఇలాంటివి చేస్తే ఎప్పుడైతే వాడిని తరలిస్తున్న ప్రాసెస్లోనే ఆ కానిస్టేబుల్ మరణం జరిగింది. తర్వాత మళ్ళీ దాడి వాళ్ళ నేచర్ ఆఫ్ మెంటాలిటీ ఏంటన్నది తెలిసిన తర్వాత ప్రికాషన్స్ తీసుకుని ఉంటే ఆ మరణం సంభవించకపోయింది. ఉదాహరణకి అతనికి పెడ్రక్లు ఇచ్చికట్టి వెనక్కి వేడిలేస్తే జరుగుందనా? లేదు. మరి ఎందుకు ఆ ప్రికాషన్ తీసుకోలే? సో అట్లాంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసం పోలీస్ వ్యవస్థ కొన్ని నియమాలని సరళించి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం చాలా మంచిది. చేతులు కాలిన తాకులు పట్టుకుని వెళ్ళినాము. ఇప్పుడు వాడికి ప్రైమరీ మోటో ఎక్కడో దొంగతనం, బైక్ దొంగతనం నుంచి లేడే అక్కడికి వాడు ఓ మర్డర్గా ఎస్టాబ్లిష్ అయ్యి తిరిగి వాడిని ఎన్కౌంటర్ దాకా లేడింది. 3 ఘటనలు. రాబరీ అన్న దగ్గర చూసుకుంటే ఇట్ హాజ్ లెడ్ టు మర్డర్. ఆ లెటర్ 2 ఇష్యూని పరిగణలో తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్ దాకా తీసుకెళ్ళింది. సో ఓవరాల్గా మనం ఎటు తీసుకెళ్తున్నాం చూసే కోణమే ఉంది. బైక్ దొంగతనాలు 1,00,000 మంది చేస్తున్నారు, నాకు తెలిసి చాలామంది చేస్తున్నారు. బైక్ దొంగతనాలు పట్టుకున్న వాళ్ళందరినీ వాడు హత్యలు చేస్తాడన్నది ఇంకో కోణం, వాడిని మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారన్నది 3వ కోణం. దీని మీద ఏమని విశ్లేషించగలుగుతాడు వాడని? ఒక మనిషి యొక్క మెంటాలిటీ, ఎందుకంటే నాకు తెలిసి సైకలాజికల్ సిచ్యువేషన్స్ని బాగా అర్థం చేసుకునే నేపథ్యం గౌరవ ఐఏఎస్ ఐపీఎస్లకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందిలో ఒకరిని ఐడెంటిఫై చేయడంలో వాళ్ళకున్నంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి ఉండవు. హీ విల్ డెఫినెట్లీ పిక్ ఎన్ ఆడ్ మ్యాన్. అలాంటి దగ్గర వాళ్ళే తప్పటడుగు వేశారంటే మనం ఏం చేస్తాం? వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు దొంగ డైరెక్ట్గా వచ్చి సరెండర్ అయిపోడు కదా. వాడు తప్పించుకోవడానికి చూస్తాడు అన్నప్పుడు వీళ్ళ దగ్గర ఎలాంటి మెలకువలు ఉన్నాయన్నది ఫస్ట్ పాయింట్. ఆ మెలకువల్ని మనం ఎప్పుడైతే రక్షణ కాన్సెప్ట్లో చూసుకునే దగ్గర వాడిని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు సాధారణంగా గన్ ఉంది కదా అని చెప్పి పోలీసుడు టక్కుమని షూట్ చేసి ఏం చేసి ఫస్ట్ వాడు కాలుస్తాడు, తర్వాత జరుగుతాయి. కానీ ఒక ఎన్కౌంటర్ దాకా లీడ్ అవుతుందంటే వాడి యొక్క మెంటాలిటీని వీళ్ళు ప్రైమా ఫేస్గా లీడ్ చేయడం పెద్ద తప్పు చేశారని మాత్రం నేను చెప్పగలను. అది సాధారణంగా అలాంటి దాంట్లో సిద్ధహస్తులైన పోలీస్ డిపార్ట్మెంటే తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? కంచే చేను వేస్తే రక్షించేవాడే భక్షించేవాడు అవుతాడా అన్నది ఆ కోణంలో చూడవలసి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని ఫేస్ చేస్తున్న ఈ గంజాయి బ్యాచ్లని ఇలాంటి వాటిలప్పుడు పోలీస్ వ్యవస్థ వాళ్ళ రక్షణ వాళ్ళు ఫస్ట్ తీసుకున్న తర్వాత సమాజ హితం కోసం వాళ్ళు పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. ఉదాహరణకి కానిస్టేబుల్కి కనుక మ్యారేజ్ అయితే భార్య పిల్లలు, వీడికేముంది బాధ్యత లేని కదా, వీడు చేస్తున్నామని కోతి పనులే. కానీ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఎ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు? అయిపోయిన పెళ్ళికి బాధ్యతలు కొట్టినట్టు ఆయన ఎన్కౌంటర్ చేస్తానంటే, యావజ్జీవ శిక్ష ఇస్తానంటే, అది ఉరిశిక్ష ఇస్తానంటే. కానీ అప్పుడు జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇంకో కానిస్టేబుల్కి గాయం కూడా తెలియదు, గన్ లాక్కునే పరిస్థితి అయితే వచ్చింది. అప్పుడు కూడా గన్ లాక్కుండా అంటే వాడికి 2 హ్యాండ్స్ ఫ్రీలో ఉంచారా? ఎలా ఉంచుతారు? గాయపడిన వాడిని చికిత్స చేసుకుంటున్నారు. చికిత్స చేసినప్పుడు బీడీలవి మంచం వేయడం ఇలాంటివన్నీ చేయాలి కదా. ఆల్రెడీ వాడితో జరిగిన ఒక క్రిమినాలిటీని ఎస్టాబ్లిష్ అయినప్పుడు. ఇంకా కొంతమంది రౌడీ షీట్లో ఇంకా పొలిటీషియన్స్ కూడా ఉన్నారు ఈ కాలంలో. ఉంటారండి, వాళ్ళు బతకాలంటే ఎదవలను పోషించుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఒక దృక్పథం మారిపోయిందండి. పొలిటికల్ సినారియో దృక్పథం మారిపోయినప్పుడు సినారియో ఏంటంటే అడాప్టబిలిటీకి వెళ్తుంది. అది వాడికి పోలీసులు ఇచ్చే రక్షణ కన్నా ఆడికొన్న దిక్కుమల బ్యాచ్తో రక్షణ ఎక్కువ అవుతుంది వాడికి, మంది మార్బలంతో. ఈ మంది మార్బలంకి ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతారో ఒరిజినల్ డైమెన్షన్స్ ఆఫ్ పొలిటీషియన్కి వాడి యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. వాడికి పనికిమాలిన పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది జరుగుతుంది ఇప్పుడు. ఇంట్లో మీరు కొత్తదనం ఎత్తుక్కోవడం మన తప్పు అంటారు నేను. ఇప్పుడు తెలంగాణలో నిన్న మల్లికార్జున ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చిన పరిస్థితి. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో కూడా గ్యారంటీ ఇవ్వలేం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే కొండా సురేఖ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుని ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. నిజమే అంటారా? ఇంకోసారి రాదంటారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంకా 2-3 ఏళ్ళ టైం ఉంది సార్. ఇప్పుడే ఉంది సార్. ఒకటి, ఈ ప్రజాక్షేత్రంలో ఈ 2 సంవత్సరాల పాలన నిజంగా బేరీ చేసుకుంటే దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్, దే ఆర్ నాట్ కమింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే హ్యూజ్ ప్రామిసెస్తో వచ్చారు, ఎక్కడ కాల్చి అందట్లేదు గవర్నమెంట్కి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టుకడుతుంది అన్నది ఊహకు అందని విషయం. అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రభుత్వం మార్పు వస్తుంది, 2 టర్మ్స్ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి ఉంటుంది, అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అన్న కోణంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. బట్ అక్కడ జరుగుతున్న పరిణామాల్లో అందులో ముఖ్యంగా ఈ చిన్న చితక రాష్ట్రాల్లో చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి.
అది అక్యుములేటెడ్ నాన్సెన్స్ రూలింగ్ గవర్నమెంట్కి వస్తుంది. దర్ ఇస్ నథింగ్ బట్ అన్ యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీతోనూ ప్రభుత్వం ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయనప్పుడు ప్రభుత్వం గెలవడానికి సులువు అవుతుందా, కష్టాలు ఎదుర్కోవడానికి ఇదవుతుందా అని చూసుకుంటే లోకల్ బాడీస్ రేపు మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షనే ఇది ఫస్ట్ రెఫరెండం. మీకు ఈ 2 ఏళ్ళ ఈ పరిస్థితికి పట్టం కట్టి చూపిస్తారు. నేను చెప్పొచ్చు సాయిన్ ఎలక్షన్ ఏమైంది అన్నది. సాయిన్ ఎలక్షన్ వాళ్ళ పాప చనిపోయిన ఎలక్షన్ తర్వాత సరైన క్యాండిడేచర్ని జస్టిఫై చేసుకోలేక జరిగిన ఎలక్షనే తప్ప ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.